హలో సన్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్స్ చూస్తారు కదా. సో వాలెట్ టు వాలెట్ పై కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సో మనం ఎవరికైనా బై చేయాలన్నా ఎవరికైనా సేల్ చేయాలన్నా సో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది సో క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. స్టెప్ బై స్టెప్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తాయి. అలాగే ఇంతవరకు పై నెట్వర్క్ అప్లికేషన్లో రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక సో త్వరగా రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో అయితే చూసి ఈజీగా మీరు పై అప్లికేషన్లో రిజిస్టర్ అయితే అవ్వండి. సో రాబోయే రోజుల్లో మీ జీవితాలు అనేవి మారిపోతాయి. ఇది 100కి 200% గ్యారంటీ. ఎందుకంటే ఇందులో ఒక్క పైస కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు, ఒక్క రూపాయి కూడా ఇందులో పెట్టాల్సిన పని లేదు. ఫ్రీగా 24 అవర్స్కి ఒకసారి యారో మార్కు అంటే ఒక మైనింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు. సో రోజుకి మీకు ఒక కాయిన్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు న్యూ యూజర్స్కి సో 4 డేస్కి 4 రోజులకి ఒక కాయిన్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో 4 రోజులకి ఒక కాయిన్ అయితే వస్తుంది మీకు. సో ఆ ఒక్కొక్క కాయిన్ వాల్యూ అనేది రాబోయే రోజుల్లో ఎంత వాల్యూ ఉంటుందో తెలియదు, కానీ సో ఇది మాత్రం పక్కా. సో ఈ కాయిన్స్ ద్వారా మీ దగ్గర ఒక 10, 20, 30 కాయిన్స్ ఉంటే చాలు. సో లక్షాధికారులే. 10, 15 ఏళ్ల తర్వాత మీరు లక్షాధికారులు అవుతారు. ఇది 100కి 200% నాది గ్యారంటీ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెల్కమ్ టు ది పై బ్రౌజర్ అని వస్తుంది. ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్లాక్ పై వాలెట్ ఇంటర్ యువర్ 24 వర్డ్స్ పాస్వేర్ అని వస్తుంది. సో మెయిన్ 24 వర్డ్స్ పాస్వేర్ అనమాట ఇది. సో మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు వచ్చి ఉంటుంది. సో ఆ 24 అవర్స్ పాస్వేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అన్లాక్ విత్ పాస్వేర్ మీద అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ ద్వారా అన్లాక్ అయితే చేసుకోండి. సో ఈ 24 అవర్స్ పాస్వేర్ అనేది మీరు ఎవరికి షేర్ అనేది చేయకూడదు, ఎవరికి ఈ 24 అవర్స్ పాస్వేర్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో చాలామంది హ్యాకర్స్ ఫ్రాడ్ చేసేవాళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది పంపించి సో మీరు 24 అవర్స్ పాస్వేర్ అనేది అక్కడ ఎంటర్ చేయగానే సో మీకు P2P ద్వారా మనం పేమెంట్ అనేది చేస్తాం, మీరు కాయిన్స్ అనేవి మాకు ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు అని. సో ఫేక్ ఫ్రాడ్ చేసేవాళ్ళు 24 అవర్స్ పాస్వేర్ అనేది అడుగుతూ ఉంటారు. అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది పంపించి మీకు 24 అవర్స్ పాస్వేర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాస్వేర్ అనేది ఎవరికి ఇవ్వకూడదు. బ్యాంక్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఓటీపీ కానీ పిన్ నెంబర్ కానీ ఎవరికి చెప్పకూడదు అని, ఎవరితో షేర్ చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు కదా. సేమ్ అలాంటిది ఇది కూడా. మీ 24 అవర్స్ పాస్వేర్ అనేది ఎవరితో షేర్ చేసుకోకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఇది సెక్యూర్గా మీరే నోట్ చేసి అయితే పెట్టుకోవాలి. సో అర్థమైందిగా. సో నా దగ్గర ఫింగర్ ప్రింట్ లాగిన్ అయి ఉంది కాబట్టి నేను ఫింగర్ ప్రింట్ ద్వారా లాగిన్ చేసుకుంటున్నా. లాగిన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఇక్కడ పై మ్యానెట్ అని కనిపిస్తుంది, దాని కింద వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కింద మైగ్రేట్ అయిన కాయిన్స్, దాని కింద మైగ్రేట్ అయిన కాయిన్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. లాక్లో ఎన్ని ఉన్నాయి, అన్లాక్లో ఎన్ని ఉన్నాయి అనేది కింద హిస్టరీలో అయితే కనిపిస్తుంది, హిస్టరీ కింద. అలాగే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాతనే మనం మా కాయిన్స్ అనేవి ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పటి వరకు సేల్ చేయలేరు. సో అవైలబుల్ దగ్గరికి రావాలంటే ఇక్కడ పక్కన మైగ్రేషన్ మీద క్లిక్ చేసి మూవ్ చేసుకోవాలి. మూవ్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ వీడియో మొత్తం చూసి మీకు అర్థమైతే అవుతుంది అనమాట. 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అయిన కాయిన్స్ సో వాలెట్లకి అయితే వస్తే వాలెట్లకి అయితే వచ్చిన తర్వాత ఎలా మూవ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ వీడియో మొత్తం చూసి మీకు అర్థమైతే అవుతుంది. సో అర్థమైందిగా. ఈ వీడియో వచ్చేసి మీకు సో అవైలబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా సేల్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ పే రిక్వెస్ట్ అని ఉంది కదా, పే రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. పే రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ షో క్యూఆర్ కోడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు క్యూఆర్ కోడ్ పక్కన స్కాన్ అని ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటే కనుక మీ దగ్గరలో క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి సో మనం పై కాయిన్స్ని సేల్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం ఫోన్పేలో క్యూఆర్ కోడ్ ద్వారా అమౌంట్ పే చేస్తాం కదా, సేమ్ అదే పద్ధతి ఇది కూడా. క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ అనేవి సో స్కాన్ చేసి పే చేయవచ్చు. సో ఇన్ కేస్ ప్రజెంట్లీ అవైలబుల్ క్యూఆర్ కోడ్ అయితే లేదు అంటే కనుక సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ శాతం ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. నా దగ్గర కూడా వాలెట్ అడ్రస్ ద్వారానే కాయిన్స్ అనేవి నేను ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉంటా. సో మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే అవర్ రిక్వెస్ట్ అని ఉంటుంది. 0.00 అని ఉంది కదా పెద్ద అక్షరాలు ఇక్కడ. సో ఇక్కడ ఎంటర్ చేయాలి ఎన్ని కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో 150, 100, 200, 500, 1000. సో ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ మీకు 150 కాయిన్స్ అనేవి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 150 కాయిన్స్ అనేవి ఎంటర్ చేసి ఇక్కడ వాలెట్ అడ్రస్. సో మీ కాయిన్స్ ఎవరైతే బై చేస్తున్నారో సో వాళ్ళ వాలెట్ అడ్రస్ అనేది మీకు సెండ్ చేస్తారు. ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయాలి. వాలెట్ అడ్రస్ అని ఉంది కదా కింద. సో ఇక్కడ పేస్ట్ చేసి అలాగే కింద ఇక్కడ ఆప్షనల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమైనా మీ పేరైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ అని ఉంటుంది. సో 150 కాయిన్స్ నేను ఎంటర్ చేసి వాలెట్ అడ్రస్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ మీద క్లిక్ చేశాను. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ 150 పై అని వస్తుంది. కింద ఇక్కడ సెండ్ టు వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. ఈ వాలెట్ అడ్రస్కి 150 కాయిన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో షూరా అని అడుగుతుంది. సో షూర్, మాకు తెలిసి ఈ వాలెట్ అడ్రస్ని మేము పై కాయిన్స్ని సెండ్ చేస్తూ ఉన్నామని అనుకుంటే సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ సక్సెడ్ అని వస్తుంది. క్లోజ్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లోజ్ మీద క్లిక్ చేయకముందు సో ఇది ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి. సో అర్థమైందిగా. ఇది ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి సో నెక్స్ట్ టోటల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత హిస్టరీ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 150 కాయిన్స్
యారో మార్క్ పైకి అయితే ఉంటుంది, రెడ్ కలర్లో అయితే ఉంటుంది. మీరు కొంటే కనుక సో యారో మార్క్ కిందికి అయితే ఉంటుంది, సో గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. సో మీరు బై చేస్తే కనుక గ్రీన్ కలర్లో ఉంటుంది, మీరు సేల్ చేస్తే కనుక రెడ్ కలర్లో అయితే ఉంటుంది. ఫోన్పేలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే పద్ధతి. సో అదర్వైజ్ మనకు ఇక్కడ డౌటే అయితే ఉండదు. సో ఇక్కడ 150 కాయిన్స్ అనేవి సెండ్ అయిపోయినాయి. సో దీని మీద అది క్లిక్ చేయండి. 150 కాయిన్స్ మీద క్లిక్ చేయగానే మీకు సో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. టైమింగు, డేటు, వాలెట్ అడ్రస్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి సో ఎవరు అయితే మీ దగ్గర బై చేశారో సో వాళ్ళని ఈ స్క్రీన్ షాట్ అనేది పంపించండి. సో సేఫ్. సో అర్థమైందిగా ఇక్కడ మైనస్ అని కనిపిస్తుంది కదా 150, పేమెంట్ సెండ్ 150, సో డే టు టైం మొత్తం కనిపిస్తుంది. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి సో మీరు సో ఎవరైతే బై చేశారో సో వాళ్ళకి ఈ స్క్రీన్ షాట్ అనేది పంపించండి. సో అంతే. సో ఇది అనమాట వాలెట్ పై కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది క్లియర్గా మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది పైన కనిపిస్తుంది కదా, మనకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఎవరైనా చూస్తే అని మీకు డౌట్ అయితే రావచ్చు. వాలెట్ అడ్రస్ అనేది ఎవరికి పంపించినా ఎవరు చూసినా కానీ ఏవి ప్రాబ్లం అయితే ఉండదు మనకు. సో వాళ్ళు ఏమి హ్యాక్ చేయలేరు. ముఖ్యంగా మనము పాస్వేర్ మాత్రమే ఇవ్వకూడదు. సో అర్థమందిగా పాస్వేర్ మన 24 hours పాస్వేర్ అయితే ఉంటుంది కదా, సో మన పక్కోడు ఫ్రెండ్స్కి కూడా చెప్పకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. పక్కోడు మన ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా చెప్పకూడదు. ఇది మాత్రమే మీరు జాగ్రత్తగా ఒక సెక్యూర్ ప్లేస్లో నోట్ చేసి అయితే పెట్టుకోండి. సో లేకపోతే మీ కాయిన్స్ మొత్తం హ్యాక్ అయిపోతాయి. 20 మందిగా ఇలాంటి ఫేక్ ఫ్రాడ్ చేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట. 200, 300, 500కి తీసుకుంటాం మీ కాయిన్స్ అనేవి. ఇలాంటి ఎక్కువ ఆశ చూపించి మీ కాయిన్స్ మొత్తం పోగొట్టుకుంటారు మీరు. సో ఎట్టి పరిస్థితుల్లో మీ పాస్వేర్ అనేది ఎక్కడ ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్లో మీరు ఆ పాస్వేర్ అనేది ఎంటర్ చేయవద్దు. సో ఈ ఫీచర్ అనేది అస్సలు ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్లో తీసుకురాలేదు. డైరెక్ట్గా సేలింగ్ కానీ, పర్చేసింగ్ కానీ, ఎక్స్చేంజ్ కానీ తీసుకువచ్చినా కానీ సో పై బ్రౌజర్ అప్లికేషన్లో తీసుకొస్తారని చెప్పారనమాట పై టీం వాళ్ళు. అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్లో యాక్సెప్ట్ అయితే లేదు. పై అప్లికేషన్కి సంబంధించి ఏ అప్లికేషన్లో యాక్సెప్ట్ అయితే లేదు. జస్ట్ పై బ్రౌజర్ ద్వారానే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. రేపు లిస్టింగ్ అయిన తర్వాత కూడా పై బ్రౌజర్ అప్లికేషన్లోనే ఎక్స్చేంజ్కి సంబంధించి ఆప్షన్ తీసుకొస్తా అన్నాడు తెలుసా. అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్లో తీసుకురాని చెప్పాడు. సో ఇది ఇన్ఫర్మేషను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి వాలెట్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.